నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతలో చాలా చేంజెస్ కనబడుతున్నాయి. ఆ మధ్యలో తనకు మయోసైటిస్ వ్యాధి వల్ల కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత సినిమాలతో కొంచెం బిజీగానే ఉంది. రీసెంట్ గా సమంత సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ 190 దేశాల్లో ప్రసారం అవుతుండగా కొన్ని దేశాల్లో టాప్ 10 లిస్ట్ లో ఈ వెబ్ సిరీస్ చేరింది. సమంత చేసిన యాక్షన్ కు తన ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. అయితే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రేమికులైనా భార్యాభర్తలైనా వారు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కామన్. గతంలో నాగచైతన్య సమంత సైతం వారి పెళ్లికి ముందు తర్వాత ఎన్నో కాస్ట్లీ బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. విడాకులపై సమంత నాగచైతన్య ఎవరికి వారు తమ కారణాలు చెప్పుకున్నప్పటికీ వారి విడాకులపై అనేక ప్రచారాలు జరిగినప్పటికీ ఎప్పుడు కూడా ఒకరిపై మరొకరు గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు అదంతా గతం. చైతన్య మరికొద్ది రోజుల్లో శోభితతో వివాహానికి కూడా సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో సమంత తన మాజీ భర్త గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో సమంత వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకిచ్చిన సమాధానం ఆమెపై నెగిటివ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఒకదానిపై భారీగా ఖర్చు పెట్టి ఆ తర్వాత పూర్తిగా వృధాగా మారినట్టు ఏదైనా భావించారా అని వరుణ్ అడిగిన క్వశ్చన్ కు నా ఎక్స్ కు ఇచ్చిన ఖరీదైన బహుమతులంటూ సమంత సమాధానమిచ్చింది. ముగిసిపోయిన రిలేషన్షిప్లో ఇచ్చిపుచ్చుకున్న వస్తువులపై ఇప్పుడు సమంత స్పందించడం ఆమె వరకు అది ప్రాక్టికల్ గా సరైనదే అనిపించొచ్చేమో కానీ చైతన్య సరికొత్త వివాహ బంధంలోకి అడుగు పెడుతోన్న తరుణంలో ఆమె ఈ తరహా కామెంట్స్ చేయడం అక్కినేని అభిమానులను బాధిస్తోంది. అయితే బహుమతులు సమంత మాత్రమే ఇవ్వలేదని చైతన్య కూడా ఎన్నో ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారని, ఏదేమైనా ఇన్నాళ్లు వివాహ బంధంపై గౌరవంగా వ్యవహరించిన సమంత ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆమె విచక్షణతో మాట్లాడాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.